Good afternoon, everyone. Thank you, Chala thanks to the entire media and all the journalists, people who are here today. Euphoria is a very special film. I think everyone here has said what they had to say, and I'm left with not much because it is a very bold subject, and it takes courage, a lot of courage, when a lot of different kind of films are coming up. This is another level of taking risk. And thank you, Ragini ma'am, Nilima garu and Yukta. Thank you so much for, backing this film, giving it the strength that you've given. Guna sir, I just spoke to you and I don't know what to say, but I feel overwhelmed. I saw the film yesterday. I could not sleep last night. I could not sleep. I woke up at 1, I woke up at... వై షుడ్ నాట్ ఎమోషనల్ అనేది ఖచ్చితంగా రేపు థియేటర్స్లో మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ నిన్న ప్రీవియస్ చూసిన అందరూ కూడా అదేవిధంగా అందరూ కూడా కట్టుకడి పెట్టుకున్నారు. మనమందరం కూడా రేపు చూసిన తర్వాత అయినా సరే పాప అన్నింటిలో పాల్గొని మళ్ళీ కరెక్ట్గా బాగా ఆటలు వేస్తున్న టైంలో అయినా సరే కూర్చున్నారు. సో చాలా చాలా థ్యాంక్స్. సో 1992 నా ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ లాఠీ. ఇప్పటికి ఆల్మోస్ట్ 34 ఇయర్స్ అయిందనుకుంటాను. ఇది నా 14వ సినిమా. కానీ నా మొదటి సినిమాకి ఎలా అయితే నర్వస్గా ఫీల్ అయ్యానో అలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక కొత్త కథని కొత్తగా చెప్పాలని ప్రయత్నించాను, నా సాయశక్తిలో ప్రయత్నించాను. ఖచ్చితంగా దాన్ని మీరు ఆదరిస్తారని, నేను ఎలా ఫీల్ అయ్యి ఒక ఎమోషనల్గా తీసానో అంతే ఎమోషన్ మీకు కూడా కలగజేస్తానని గట్టిగా నమ్ముతున్నాను. నేను ఎప్పుడు కూడా ప్రేక్షక దేవుళ్ళనే నమ్ముతాను. వాళ్ళ టైంకి, వాళ్ళ డబ్బుకి, వాళ్ళ విజ్ఞతకి వాల్యూ ఇస్తాను. ఈ 3 మళ్ళీ దృష్టిలో పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని యూఫోరియా అనే సినిమా తీశాను. ఖచ్చితంగా మీ టైంను వృధా చేయను, మీ డబ్బుని వృధా చేయను, మీ విజ్ఞతకి పెద్దపీట వేశాను. ఖచ్చితంగా ఈ యూఫోరియా అనేది ఆ స్థాయిలోనే మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను. అలాగే అంటే ఈ సినిమా పేపర్ మీద బడ్జెట్ లెక్కలేసుకుంటే నిన్న చూసిన కొంతమంది మిత్రులు ఏంటి సార్ డబ్బులు అలా పెట్టేశారు అని మన ఇండస్ట్రీ మిత్రులు అన్నారు. కానీ అంటే ఈ కథకి ఎలా పెట్టాలో అంతా పెట్టేశారు. కానీ ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ మాత్రం ఈ సినిమా తీయడండి. ఎందుకంటే ఈ సినిమాకి ఇంత ఖర్చు, ఇంత టెక్నికల్ వాల్యూస్ తోటి, ఇంత ఎక్స్పర్టైజ్తో చెప్పాలి. బట్ అది కొత్త వాళ్ళ మీద చెప్పాలి. సో కొత్త వాళ్ళ మీద చెప్పినప్పుడు మనకు బడ్జెట్ బ్యారేజ్లు ఉంటాయి. అలాంటివి మీరు అవేమీ పట్టించుకోకుండా సినిమా కథని ఎలా అయితే నమ్మారో, మీరే కాదు మీ ఫ్యామిలీ మొత్తం కూడా నమ్మి ఈ సినిమాని అంటే ఒక మీకు ఫ్యామిలీ ప్రొడక్ట్ లాగా తీశారు మీరు. అది ప్రతి ఫ్రేమ్లోనూ కనిపించింది. నిజంగానే ఈ సినిమా అంటే ఒక మాకు చాలా కొత్త అనుభూతి ఇచ్చిందని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. నేను ఎక్కువ ఇంకా చూడబోయే ముందు వాళ్ళ కామెంట్స్ చెప్పడం సరికాదు, అందుకనే వాటి గురించి ఎక్కువ చెప్పడం. మేము ఈవినింగ్ మీ అందరూ కూడా చూడబోతున్నారు. ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే ముందు సారా అర్జున్ ఈ కథకి ఆత్మ, ఒక సోల్. ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్కి సారా అర్జున్ ఉంటేనే తీద్దామని డిసైడ్ అయ్యింది. రేపు పొద్దున్న మీరు సినిమా చూసి ఎందుకు సారా అర్జునే ఉంటేనే తీద్దాం అనుకున్నారో మీరు కూడా ఫీల్ అవుతారని ఆశిస్తున్నాను. ఆ అమ్మాయి అంత చక్కగా చేసింది. అలా ఇలా చేయడం కాదు, జీవించింది అమ్మాయి. నేనన్న ఆత్మను అలా పట్టుకొచ్చింది. ఆ తర్వాత ఈ కథకి ఒక వెన్నెముక,
భూమిక చావ్లా. తను ఎప్పుడు కూడా నేను చాలా స్ట్రాంగ్ లేడీ, తను వెరీ స్ట్రాంగ్ లేడీ. తను అలా ఎమోషనల్ అవ్వడం ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. నిన్న సినిమా చూసిన తర్వాత కూడా మేము ఎక్కువ మాట్లాడుకోలేదు. కానీ అంత ఎమోషనల్గా కనెక్ట్ అయిందో ఇప్పుడు నాకు చూపించింది. సో రాత్రి కూడా మాకు కలుసుకోవడానికి టైము. ఒక వింధ్యా వేములపల్లి అనే పాత్రలో జీవించింది. నేను ఎక్కువ చెప్పకూడదు కానీ రేపు ఆడియన్స్కే వాళ్ళు చూడబోతున్న వాళ్ళని ఒక చిన్న ప్రిపరేషన్ ఇస్తున్నాను అంతే. ఆవిడ నిజంగా ఈ కథని చదివినప్పుడు ఎంత అర్థం చేసుకున్నారో, ఆవిడ పోర్ట్రే చేసినప్పుడు కూడా నేనే చాలాసార్లు ఏంటి మన భూమికేనా 23 ఏళ్ల క్రితం ఒక్కడు స్వప్నైనా ఈ రోజున ఎంత మెచ్యూర్డ్గా ఇంత ఒక వింధ్యా క్యారెక్టర్, అంటే వెరీ కాంప్లెక్స్ క్యారెక్టర్ అండి. సో అంత కాంప్లెక్స్డ్ క్యారెక్టర్ని ఒక తల్లిగా, ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఒక మామూలు గృహిణిగా ఇన్నింటి మధ్య ఆవిడ చూపించిన తేడా కానీ ఇవన్నీ చాలా చక్కగా అర్థం చేసుకొని ఆ పాత్రగా ఆవిడ అలా జీవం పోసారు. కాబట్టి ఇందాక ఎమోషనల్ అయింది భూమిక చావ్లా కాదు, వింధ్యా వేములపల్లి. ఇంకా తర్వాత ఈ కథకి బ్రెయిన్ అనేది చాలా డేంజర్. ఆ బ్రెయిన్ క్యారెక్టరే వికాస్ వేములపల్లి అనే ఈ కుర్రాడు విఘ్నేష్ గవిరెడ్డి. సో ఇది కూడా అంటే చాలా ఈ రోజున మన మైండ్ అనేది చాలా చాలా అతి ప్రమాదకం. అంటే ఒక విచక్షణ కోల్పోవడానికి ఒక సెకండ్లో వేయవచ్చు చాలంట. ఒక్కవేళ ఆ విచక్షణ కానీ కోల్పోతే కేవలం మన జీవితాలే కాదు, మనతో ముడిపడి ఉన్న వాళ్ళందరి జీవితాలు కూడా ఎలా ఎఫెక్ట్ అవుతాయి, ఎలాంటి పర్యావసనాలు ఎదుర్కొంటారు అనేది నిన్న కొంతమంది మన దర్శక మిత్రులు కొందరు చూశారు, మన రైటర్స్ చూశారు. సార్ సినిమా చూస్తే భయం వేస్తుంది సార్. అదేంటి సార్, ఏ ఒక హారర్ సినిమా అయితే తీయలేదు కదా నేను యూఫోరియా అని భయం వేస్తుంది సార్. ఇంట్లో ఎలా జరుగుతున్నాయా, మన ఇంట్లో ఎలా జరుగుతుందా, మన పిల్లలకి ఎలా జరిగిందా, జరుగుతుందా ఏమో జరిగిందేమో వాళ్ళు చెప్పట్లేదమ్మా. బయట ఇంట్లో అలా జరుగుతుందా, నిజమే కదా, పేపర్లో చదువుతున్నాం కదా. సినిమా అంతా మొదటి ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు భయపడుతూనే చూస్తున్నాం సార్. అంటే ఈ రోజున కాంటెంపరీ ఇష్యూస్ని అలా రిఫ్లెక్ట్ చేసినట్టుగా ఉంది అని చెప్పి వాళ్ళందరూ, నేను సారీ మీకు ఎక్కువ వాళ్ళ కామెంట్లు చెప్పేస్తున్నాను, మీరు చూడబోయే ముందు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. సో వాళ్ళందరూ అలాగా ఇదే రండి ఈ పాత్రలు, ఈ నేను చెప్పిన ఈ ముగ్గురు పాత్రలు, ఆ తర్వాత సైకో సాహిల్గా పృథ్వీ అడ్డ, తను కూడా అంటే పాత్రని అర్థం చేసుకొని నిజంగానే సైకోనా అని అనిపించేలాగా అందరూ బయటకు వచ్చి కూడా కుర్రాడు భలే ఉన్నాడండి, అసలు చాలా భలే కళ్ళు బాగున్నాయి అని అతను కూడా పొగుడుతున్నారు. ఆ తర్వాత లిఖిత అమృత అనే క్యారెక్టర్ ప్లే చేసింది తను. సో తను కూడా కరెక్ట్గా పాత్రకి ఒక విలేజ్ నుంచి వచ్చి సిటీలో మనం ఇప్పుడు చాలామందిని చూస్తుంటాం, విలేజ్లో బాగా చదువుకొని సిటీకి వచ్చిన తర్వాత సిటీ వాళ్ళకి ఏమి ఇచ్చింది, సిటీ నుండి వాళ్ళేమి తీసుకున్నారు. I've been here for a few years, but being in the same space as these people makes me want to do better, makes me want to go back to school and learn, because I realize there is so much to learn in your own field. And one last thing I want to say is welcome to the industry. Don't take the success, like Prithvi said, to your heart and mind, and don't take the brickbats also. Because you know how beautiful this industry is and how frail it is. It can take you right up there and it can bring you right down. You agree? Everyone agrees? Ardhamarthundi? Correct? It will take you there and bring you down. So stay grounded, stay focused, and give it your best always. Thank you. Thank you.